శ్రీమాత్రే నమః. కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతోంది. అన్ని పనులు వదిలేసి వీడియో చూడండి. మార్చు 17వ తారీఖు తర్వాత జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. మీరు అసలు కలలో కూడా ఊహించిన విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయాన్ని గనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీకు అంతా శుభం జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత తిరుగుతోంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు. అలాగే మార్చు 17వ తారీఖు తర్వాత మీరు అతి పెద్ద 5 రకాలైనటువంటి గుడ్ న్యూస్లను కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించని మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి. అప్పుడు అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటటువంటి విషయం మీకు పూర్తిగా తెలుస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉన్నాడు. ఈ రాశి వాళ్ళ మనసు ఏంటంటే స్థిరత్వంగా అస్సలు ఉండదు. ఆనందంగా ఉండాలి అనుకుంటారు, కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలి అనుకుంటారు, చాలా వరకు కూడా అలాగే ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు, పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు. అందంగా ఉండటం మాత్రమే కాదు, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరన్నా వీళ్ళని చూడంగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఉంటారన్నమాట. ఈ కుంభరాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు. వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయం కలిగి ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు. ఈ కుంభరాశి వారు క్రమశిక్షణను కూడా చాలా బాగా కలిగి ఉంటారు. అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరికైనా సాయం చెయ్యాల్సి వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వాళ్లకు దయ, క్షమాగుణము, దానగుణము అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం కాదు. మీరు మనసుకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చటం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు. మనుషులు కాదు కదా, సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చినా కూడా ఆ మాట ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరు అన్నమాట. అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పని చెయ్యటానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. సాధించటానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకాడరు. రాత్రి పగలు నిద్ర లేకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చెయ్యాలి అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ. 12 రాశుల్లోకెల్లా సమానంగా ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అది కుంభరాశి మాత్రమే.
ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటటువంటి రకం అస్సలు కాదు. ఎదురుగా నుంచొని నువ్వా నేనా అని తేల్చుకునేటటువంటి రకం అన్నమాట. కాబట్టి వీళ్ళ స్నేహితులకైనా, వాళ్ళకైనా, బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు కష్టాల్లో ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా అంటే వెన్నుపూసలాగా నిలబడి ఉంటారు. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలు ఈ రాశివారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నమాట. అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారని అనుమానం గనుక వస్తే వాళ్ళకి అంతకంత శిక్షపడి నరకం చూపిస్తారన్నమాట. స్నేహంగా ఉండే వారికి వీళ్లను గౌరవించే వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు. మంచికి మంచి, చెడుకు చెడు అన్నమాట. అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. మృదు స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళ అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు. వీళ్లకు బాగా కలిసి వచ్చేటటువంటి వారం శుక్రవారం. ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయస్సు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితాన్ని ఒక మధ్య వయస్సు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి, మంచి ఇల్లు కట్టుకోవటం, ఏదైనా కారు కొనుక్కోవటం, బంగారం కొనుక్కోవటం లాంటివి ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశివారి పట్ల ఎప్పటినుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలో వీళ్లకు బాగా కలిసి వస్తుంది. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డలిదాకా రాకుండా తప్పిపోయినాయి అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఎవరో కాదు, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఏంటంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో, అంటే కొంచెం ఏమరుపాటులోనో కనురెప్ప కొట్టేటటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు. ప్రమాదాల నుంచి అవ్వచ్చు, అంటే ఎక్కువగా ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు. ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉంది. ఆ దేవతని మీరు ఎలా గుర్తించాలి, అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా. ఆ దేవత మరి ఎవరో కాదు, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలా మందికి కూడా ఏమాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అస్సలు తెలియదు. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్లకు చాలా చక్కగా తెలుసు. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగటం, లేదా ఇంట్లో ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవటం, ఇట్లా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత తప్పకుండా ఉంటుంది. ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే సిటీస్లో, అంటే చాలా దూరంగా ఉండటం వల్ల ఇవన్నీ పట్టించుకోవటం లేదు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించటం వలన మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశులన్నింటిలోకెల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోవటానికి కారణం ఏంటి అంటే తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంటపడుతున్నాయి. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించాలి. దీనికి కారణం మీరు మీ కుల దైవాన్ని మర్చిపోవటమే.
కుల దైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతోంది అని చెప్పి ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరు అని, ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించి అయినా సరే పూజలు చేసుకోవటం, కొబ్బరికాయ కొట్టుకోవటం, లేదా ఇంట్లోనే పూజ చేసుకోవటం, ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవటం. అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతని స్మరించుకుంటూ ఉండటం వలన చాలా వరకు కూడా మీకు నష్టాల నుంచి మీరు బయట పడగలుగుతారు. మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయటం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి ఇంకొక పని ఏంటి అంటే, మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళటం కానీ, లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం కానీ చేసుకోవాలి. మీరు ఎక్కడున్నా ఉండండి. పల్లెటూరు అయినా కావచ్చు, సిటీస్ అయినా కావచ్చు, ఎక్కడైనా సరే మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమీ చెయ్యలేము. చాలా మంది పట్టించుకోరు. ఏముందిలే, ఇవన్నీ వెనకటి రోజులు, ఇప్పటికి కూడా ఎలా ఉన్నాయా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు కూడా. ఎందుకంటే జన్మ జన్మల దోషాలో, కర్మల దోషాలో, పితృదోషాలో ఇలాంటివి రకరకాల మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి. సర్పదోషాలు, నాగదోషాలు, వీటన్నింటి నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీ కులదేవత యొక్క ఆశీర్వాదము, అలాగే కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ముందు మీ కులదేవత ఎవరు, మీ వాళ్లను అడిగి తెలుసుకుని ఏ మాత్రం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకొని, అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, లేదా మీ ఊరి పెద్దలను అడగటం, లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకొని మీ కులదేవత గుడికి వెళ్ళి పూజ చేయటం, అలాగే కొబ్బరికాయ కొట్టటం, లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవటం లాంటివి చెయ్యాలి. అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చెయ్యటము, మీకు కుదిరినప్పుడు మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు అనేటటువంటివి తగ్గే అవకాశం అనేది ఉంది. అలాగే మీరు ఎక్కువ శాతం పక్క వాళ్లను కూడా చాలా నమ్మేస్తూ ఉంటారు. వెంటనే మీరు చేస్తున్న పని మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కవారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అంటే పక్కవాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. దాని వలన మీరు ఎక్కువగా నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. మీ ఇంట్లో వాళ్లతో మాత్రమే మాట్లాడండి. కానీ బయట వాళ్ళని ఎక్కువగా నమ్మద్దు. ఏ విషయాలు వారితో డిస్కస్ చేయకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ తెలివితేటలను మీరు నమ్ముకోండి. మీ ఇంట్లో తల్లిదండ్రులను, లేదా మీ భార్య, లేదా మీ భర్త, పిల్లలు, ఇలా వీళ్ళని నమ్మటం వలన మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం చాలా వరకు కూడా ఉంటుంది. కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి అని. ఒకటి పోయేసరికి ఇంకొకటి, అది కూడా పోయేసరికి మరొకటి, ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. అసలు ఏంటి మాకు ఈ కర్మ, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటున్నారు. మాకు మాత్రమే ఇట్లా ఎందుకు జరుగుతోంది? అలాగే మాకు ఉన్న సమస్యలు అనేవి వదిలిపెట్టట్లేదు. ఏం పాపం చేశాం దేవుడా అని చెప్పి చాలామంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అవ్వచ్చు.
భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి పోవాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పనిని చేయటం వలన మీకు వచ్చేటటువంటి సమస్యలు పూర్తిగా 100కి 99% పోయేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ దేవత మీకు సహాయం చెయ్యాలని మీ పక్కనే తిరుగుతూ ఉంది, మీ పక్కనే కూర్చుంటుంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తోంది. కానీ మీరు ఆ దేవతను తలుచుకోకపోవటం, పూజించకపోవటం వలన ఆ దేవత మీకు సహాయం చెయ్యాలనుకున్నా మీకు పూర్తి సహాయం అనేది చేయలేకపోతోంది. కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం, అలాగే చాలా తెలివైనటువంటి వారు. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి, అందరిలోకెల్లా మేమే ముందుండాలి అనేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. దానికి తగినటువంటి కష్టం కూడా మీరు పడతారు. మీరు చాలా టాలెంట్ కలవారు, అంటే విద్యార్థులు కావచ్చు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మధ్య వయసులో నుండి సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు కూడా అయి ఉండవచ్చు. ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. వీళ్లకు ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండటం వల్ల ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవటం అనేది ఉండదు. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు, కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చెయ్యలేక ఆగిపోతూ ఉన్నారు. అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీకు ఆ దేవుడు యొక్క ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఎవరికైనా సరే ప్రతి రాశిలో కూడా కులదేవత అనేవారు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశిలో వాళ్ళు మీ కుటుంబ పరంగా, మీ జాతక పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెబుతారు. వివరంగా కాసేపు కూర్చుని అయినా సరే మీ కులదేవత గురించి తెలుసుకుని కనీసం అప్పుడప్పుడైనా సరే మీరు మీ యొక్క దేవతను స్మరించుకోవటం వలన, చక్కగా పూజలు చేసుకోవటం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలోని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటటువంటి ప్రమాదం అనేది ఉంది. ఎందుకంటే మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేసింది. ముందు జాగ్రత్త కోసం, మీ జీవితంలోకి మంచి ఇవ్వటం కోసం తెలుసుకున్నారు. కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పి తేలిగ్గా తీసుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీ అంతటా మీరే కారణమవుతారు, మీ అంతటా మీరే కొని తెచ్చుకున్నవారవుతారు. ఇక మీరు ఏ దేవుణ్ణి అనటానికి కూడా అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు వెనకడుగు వెయ్యకుండా ఖచ్చితంగా మీ కులదేవత గురించి తెలుసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనకు తోచిన సహాయం మనం చేయటం వలన మనకు దైవం 4 రకాలుగా సహాయం అందించేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.